అక్కలాక తమ్ముడా వంతునా అక్కలాక సందన సురమ కుమారుడా బొమ్మదేవుని కొడుకరా వాళ్ళ పేరయ్యనా ఒంటి వాడు దేవుడా పొలరాని వృక్షమా పడిచివాడు దేవుడా పాదరాది లింగమా ఎవలేర పడ్డమా ఎవలేర పడ్డమా వాళ్ళు ఏరుతున్నారా వీరయానిరా భీమ కొద్ది మల్లరా అక్కమాలేదురా ధర్మరాజులమా శివపూరి పడ్డమా ఎలా మానేదురా ఏదారి పడ్డమా కొన్ని కంకపల్లురా నలురా ఉన్నారా పక్షిరా కోతిరా ఎంత దూరమైనరా దీవించరాదురా హకలాకు తమ్ముడు అవనేశవంతుడు సుక్కలాకు సక్కన సూరమ్మ కుమారుడు బ్రహ్మదేవుడి కొడుకు బాలుడు వీరయ్య వాడు దేవుడు ఓలరాజు ముత్యం పడివాడు దేవుడు పాలరాజు నిజమైరా అక్కమ్మ ఎలే ధర్మ ఎల్ల పడ్డవు శివుడు శివనందుల కోటలు ఉన్నాయన శివుడు ఎలే బ్రహ్మగంజి పట్నం ఉన్నది సూరమ్మ ఎలే సుందరగిరి పట్నం ఉన్నదేమో ఎవరేలే పట్నాలు వారేలేని గాని భగవంతుని కీర్తన మరి ఎట్లా ఉన్నదమ్మా బ్రహ్మదాని గడపలో పెరిగినాడు దేవుడు కప్ప మేడల్ల మింతలనైనా 12 నాడు భగవంతుడు స్వామి గురువారు 7 గొట్టుగొర్లకు కావలు పట్టిందా 7 గొట్టుగొర్లకు కావలు పడితే 7 గొట్టుగొర్లు 1 కోటి మందలైతుండే ఆకుసాల మందలు 67 ఉన్నాయి 90 మందలు 97 ఉన్నాయేమో 95 మందకు ఉన్న సిందరీది ఉన్నదైనా కరుణల్ల పుట్ట కన్న కుమల మీడం మీద లమ్మడోని బారుండే రవందుకొని సామి ఉన్నవారు
కాశీ పోయి అయ్యలు కదిలి వస్తున్నారు, తిరుపతి పోయి అయ్యలు తిరిగి వస్తున్నారు, ఆ మునులు జంగాలు వస్తున్నారు. ఆయన భగవంతుడు స్వామి గురు వారు పుట్ట మీద కూర్చుంటే చల్లదానం పెరుగుదానం ఎత్తు ఉన్నాడేమో. భగవంతునికి మందరు అత్తుండో 12 ఏళ్ళు గడిచిపోతున్నాయి. స్వామి గురుల వారు 12 ఏళ్ళు మేడల మిద్దెల పెంపదర్థమైన 12 ఏళ్ళు మందిని గతం 12 12 24 ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఆయన అక్కడ వెండికొండ దేవాసంగమా ఏమి ఎత్త ఉన్నాడు. అన్నాడు భగవంతుడు నీ బేబీ నేను సూరమ్మ పొట్ట లోపల ఉట్టువని నేనే అన్నానైనా. దేవ జంగమయ్య రాక్షసులతో యుద్ధం చేసినాడు. వీరశండ కొడితే వీరశండ తీసి బండలు కొడితే బండ లోపల బాల వీరభద్రుడు పుట్టిండాయన. బండ లోపల బాల వీరభద్రుడు పుట్టిండుంటే అందరితో సూరమ్మదేవి సుందరగిరి పట్నం వెళ్ళిపోయి నాకు రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది, పుట్టిన సుర 33 కోట్ల దేవన దేవతలకు సంకల పిల్లలు సరిముద్దలు ఆడుతున్నారు, నాకు సంతానంగా అనే కారణార్థమేమి అని దేవి కుంపడి పావల నెత్తిలో పెట్టుకొని ఎండకొండకు వచ్చినట్టు అయితే బ్రహ్మదేవి రానే రాదు. ఒకవేళ వచ్చినట్టుంటే ఎండకొండ కాల పెడుతుంది శివశంకరుడు. నాడు వీరభద్రుని రూపులు పడమరిచి రుద్రవేగం వేసి సురూప లోపల పుట్టువన్నాడేమో. బాల వీరభద్రుడు ఏమంటుండో సూరమ్మ పట్టు లోపల ఎవరు జన్మించిన వారికి బహు కష్టాలు ఉన్నాయి అన్నప్పుడు దేవసంగమై ఏమంటుండు మోపేమని నెత్తి లోపల బరువేమో నా నెత్తి లోపల అని మాటిచ్చిండు. అందుకని నా కొడుకు పెళ్లి మీద ప్రేమలు పుట్టిస్తా, లగ్గం మీద బుద్ధిలో పుట్టిస్తానని భగవంతుడు మునులు జంగాలం హోముల వేషాలు కట్టుకొని కాడికి వచ్చి అయ్యా మీకు పెళ్ళయిందా, మీకు పెళ్ళయిందా? మరి పెళ్లి కాని వాళ్ళు దానం ఎట్లా పడతారు? నాకు తెలియదు అయ్యా. పెళ్లి అంటే మీరు ఎప్పుడు 7 మీరు మందకన్నే ఉన్నారు. నువ్వు 7 బోయిలు 7 జాయిరాలు, మీరు 15 మంది. మీరు ఎప్పుడు మందకన్నే ఉన్నారు 12 ఏళ్ళ నుండి. మీకు పెళ్లి అంటే తెలియదు, లగ్గం అంటే తెలియదా? అప్పుడు భగవంతుడు బీర ఏకదేవునికి దేవసంగమై ఏమంటున్నాడు, పెళ్లి కాని వారి చేత మేము దానాలు ధర్మాలు పట్టని అన్నడేమో. చెప్పినప్పుడు దేవసంగమై చెప్పి వెళ్ళిపోయినప్పుడు భగవంతుడు స్వామి గుళ్ళ వారు ఏమారు ఆచారపోతున్నాడేమో. హరిసి హరిసి దేవుడే కొల్లకి కాలెత్తడా, హరిసి హరిసి దేవుడే కొల్లకి కాలెత్తడా, దేవుడే కొల్లకి కాలెత్తడా. ఈ కీకలు మన తమ్ముని బీరయ్యేనా? మరి ఎందుకో వెళ్తాడు ఆడిదాకా పోయిరాపో తమ్ముడు. అన్నయ్య నేనెందుకు పోతా గానీ పెద్దోని నువ్వే కాబట్టి నువ్వే ముందుగా పోయి రాసుకొని రాపో అన్నయ్య. అంటే పెద్ద పెద్దరికో చెప్పుల కావడి పెద్దవాడి స్థానం చేస్తే మీది నీళ్లు అడుగు మట్టి అంటారు. అది ఎట్లా చెప్పు? నీకేరక అవన్నీ అంటే పెద్ద మనిషి అంటే మన మల్లారికి పెద్ద మనిషి మన ఎవరు మన కౌర ఫస్ట్ మనకు కళ్ళొస్తుంది. అప్పటికి పంట ఎత్తినాక అయినప్పటికి కళ్ళొస్తే తల్లలో పోతాం. ఫస్ట్ మన పెద్ద మనిషికే తెల్లగాళ్ళు పడతాం. మీద నీళ్లు ఉన్నాయా? ఆఖరికి అయిపోయినాక మళ్ళీ పెద్ద మనిషి మన కౌరయ్యకు మళ్ళీ ఆఖరి పెద్ద మనిషి దమ్మని పోతాం. మళ్ళీ మట్టి ఆయనకి వస్తుందా? అట్లా పెద్ద మనిషి పేరు పెద్దరికం చెప్పుల కావడంటారు. నన్నే పోయినామంటవా? తమిళ
అయ్యా స్వామి గురుల వారు 12 ఏళ్ల నుండి నువ్వు ఒక్కని ఒక పక్క మందని కాస్తాను, మేము 7 బోయిలం 7 జైరాలు ఒక పక్కన మందని కాస్తాను. నువ్వు ఎన్నడూ విలువను నువ్వు ఎలా ఎందుకో వెళ్తున్నావయ్యా? ఓహో ఇవాళ వెళ్తున్న కారణం అయితే ఏంటంటున్నావా? అరే పోగన్నా వచ్చిరాక ముందు ఏ చేత చేరాన్ని పెట్టారా? ఏ చేత ఆచారం చేయి కదా, ఎట్లా చేయాలి ఆచారం చేయి. ఇది ఎట్లా అంటే పన్నా ఎలా మన బైర సంపాదన వాళ్ళు ఇక్కడ పట్నం ఎత్తాం, రేపు అన్న కారానికి పోతాడు, నువ్వు ఇక్కడ రామచంద్రపురం కాడ ఉంటావు, ఎక్కురంపల్లి కాడ ఉంటా, అట్లా తోపన్న ఎంత సంపాదన పోతాడు. అయితే నేను గొర్రెలు కట్టుకుని రోడ్డు పని ఉన్నాను అనుకో, ఇక మా పోరి సత్యం పంపుతుంది, అయితే ధూప గుర్తారు, ఆయన ఇట్లా చేపెట్టి కలుపుకుంటా, కలుపుకున్నాక చేతి ఎంగిలి చేయ. అయ్యో సంపాదన వాళ్ళు ఇంటికాడ 4 రోజులు పండుగ ఎత్తువి, వాళ్ళ ఇంటికాడ ఉన్నది లేదు అన్ని తింటే 4 రోజులు ఉంటుంది. అయ్యో శనార్థ జరగకపోతే మళ్ళీ సంపదన ఏమనుకుంటున్నారు, కోపానికి వస్తారని సంపదన శనార్థే రాదన్నారు ఇట్లా అంటన్నా. కాబట్టి అట్లా కాకపోతే ఇది అట్లా కాకపోతే దీనికి ఒక్కొక్కటి మంచిది ఉన్నది, ఇది మంచి చెయ్యి, ఇది పాపం చెయ్యి. ఆయన ఇలా రామచంద్రపురం పట్టణానికి వచ్చినాం, నిన్న వచ్చిన ఇయ్యాల ఆయన ఏం చేస్తాడు మా పోరి రోజు ఇంటికాడ ఉంటే ఆటో నడుపుకుంటే ఆటో రోజు 500 వచ్చే ఈయన ఆయన ఏం చేస్తాం, ఇంటి గోపురాడు ఇక్కడ కల్లాయి ఆయన ఇంటికి ఏమి కొండవలేదు అనుకో, పేరంగా ఆయన మా పోరు ఏం చేస్తుంది పైసలు వదులుతుంది, పైసలు కొండపోయింది అనుకో 2 కొడుకులు తెచ్చి అంటే ఆమ్లెట్ వేసి పెడుతుంది, లేదనుకో ఇక్కడే మొత్తం తాగిపోయింది అనుకో అయితే ఏం చేస్తుంది ఎల్లిపాయ కారం వేస్తుంది అటంటది, ఈడ తాగిన పనమే ఈడ తిన్న పనమే అవునే అయ్యకుండా కూర ఏదని నేనంట అన్నప్పుడు ఆయన ఏం తెచ్చినా అది అడుగుతుంది, అప్పుడు ఇక తాగిన బదులు కోపం వస్తుంది, ఇదేంటి పాపం ఇది ఏమన్నా ఒక చేతి ఎంటికి నిలబడుతుంది, మంచి చేయ ఈ చేయి ఏం చేస్తుంది కూర్చుంటది అందుకే పాపం చేయి. అట్లా కాకపోతే అన్నిటికంటే మంచి చెయ్యి నువ్వు చెప్పు పొద్దుగా లేస్తే సరే మరి వాళ్ళని అడిగనక మరి చిరాక మంది అటువంటి కనుక చిరాడుతున్నప్పుడు భగవంతుడు మీరే ఏమంటున్నాడమ్మా? మీరందరూ ఒక పక్క మందన కాచారు, నేను ఇవాళ ఒక పక్క మందన కాచాలంటే మరి అట్టబండి కనుక 7కి 12 ఏళ్ళ పొద్దు అవుతున్నది, 12 24 ఏళ్ళు అవుతుంది, 24 ఏళ్ళకు నాకు మగవారైన మనిషి పడ్డది, వీణ ప్రేమను పడ్డది, పెయ్యంత పసి పడుకుతున్నది. మరి అట్టబండి కనుక శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకున్నా, మరి ఆదివారం నాడు ఆనంద కడవను నేను మరి 4 అక్క ఈడికెళ్ళి అయ్యలగిరి పక్కన వెళ్ళిపోయి ఇంకా మాకలతో సెలవు తెచ్చుకొని 4 రోపులు తిరిగి 4 రాజ్యాలు తిరిగి చాలా పండుగ సంగీతం తెచ్చుకుంటా, ఎంగిలి కంచం కూడా ఏకంత మగం తెచ్చుకుంటా, నేను అచ్చరాక మంద పైలో పోయిన పైలో మంద పైలో నేను అందుకే చెప్పడానికి వచ్చాను. అయితే స్వామిగురుల వారు నువ్వు ఉన్నన్ని రోజులు శని పన్న పోతే శనుడు కొట్టలే, బాలుడు కొట్టలే, మగవాడు కొట్టలే, ఇత్రుడు కొట్టలే, శత్రుడు కొట్టలే, దుండు దుష్మాని ఎవరు కొట్టలే, ఈయన నువ్వు వేనవాడిని తెలిసినట్టుంటే పాలుగాడు కొడతాడో, పగవాడు కొడతాడో, ఇతరుడు కొడతాడో, శత్రువు కొడతాడో, దుండు దుష్మని ఎవడైనా కొట్టచ్చు. అయితే అట్లా కాకపోతే స్వామి గురుల వారు తెచ్చుకున్న పిల్ల నీకా మరి నాకా? ఓహో బస్తకారి నేను ఓనే పోకపోతే నేనే తేకపోతే అచ్చ రాకముందు పిల్ల నాకా నీకా అంటున్నావు గక్క స్వామి గురుల ఇప్పుడు నువ్వు తెచ్చుకున్న పిల్ల ఏమైతుంది నీకు? అంటే నాకు భార్య అవుతుంది. నీకు భార్య అవుతుందా? నాకు కూడా భార్య అవుతుంది. నీకెట్లయితే ఇప్పుడు మన ధర్వాయల పట్నంలో మన అక్క నీకేమైతే అక్క అవుతుంది, నాకేమైతే నీకు అక్క అవుతుంది, నీకు అక్క నీకు అక్క అయినప్పుడు నాకు అక్క అయినప్పుడు పిల్ల అక్క అట్లా కాదురా, ఇది వేరు అది వేరు. ఎట్లా వేరు? ఇది వేరు అది వేరు అంటే ఇది నేను కాబోయే భార్య కాబట్టి నేను పెళ్ళాడు తెచ్చుకున్నా కాబట్టి ఇది వేరు,
అది అక్క మాకాలు అంటే అక్క అది వేరంట. అక్క పొత్తులు ఉంటాయి, భార్య పొత్తులు ఉంటాయి. భార్య పొత్తులు ఉన్నాయి. ఉండకపోతు ఉంటాయి కానీ అన్నం పొత్తులు ఉండా అంటావు. అయితే కానీ స్వామిగురుల వారు మేము నీ పక్క మందని గాయం, మా పక్క మేమే కాసుకుంటాం, పోతేనేమో లేకపోతే ఆ బోడీలో ఉన్న కర్రె కుక్కని దూకమాట ముడుచుకొని సపరేట్ అనుకో. మరి అటువంటి కనుక పోయిపోగానే చూసినామా తమ్ముడా, మీరు అటువంటి కనుక పోతేనే పో, లేకపోతే నీ పక్క మందని గాయం అన్నప్పుడు భగవంతుడు స్వామి కొల్లమని ఏమంటున్నాడు? రాజు మహారాజు ఏల మహారాజు, రాజు మహారాజు ఏల మహారాజు, భగవంతుడే దేవుడు మీరయ్యా, ఎవరి మాటాలన్నాడు, అయ్యో దేవో రాజు అని అన్నాడు. భగవంతుడే దేవుడు మీరయ్యా, పరమతారి దేవుడు దేవుడు మీరయ్యా, తేనా దేవుడు తేనా తేనా నాడా దేవుడు రయ్యా నాడా నాడా వేరా ఉన్నది. సూపాయి ఉండాలి, పెద్ద పొలలో ఇస్తా ఉన్నాడు, పెద్ద పొలలో ఇస్తా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు. ఊరున్న ఆకలి పెట్టినా భగవంతుడే దేవుడు మీరయ్యా, ఏమంటారా ఏమంటారా? భగవంతుడు స్వామి పిల్ల వారు అటువంటి మంద మీద అటువంటి కోరకుండా మురకాల కావాలి పెట్టిండు. పెద్ద పిల్ల పెట్టిండు, పెద్ద కావాలి పెట్టిండు. అదే మంద కట్టేసి మా ఎల్లా దేవుడే అరే బిడ్డ అయ్యా నన్ను ఎరగలే నువ్వు
ఎప్పుడే కలిసి నేను ఇక్కడ కలిసి అయ్యో స్వామి గురుల వారు నీ మందవి అంతా ఇప్పిల్గా కనిపిస్తుంది ఏందయ్యా? ఏంటిదా అంత ఇప్పిల్గా నీ మందవి అందరిలో కొత్త కొత్తగా కల్పిస్తారు ఏందయ్యా? ఇప్పలకం రా ఇప్పిల్కం కాదు ఇప్పలకం అంటారు. ఇప్పల్గా అంటారా? ఇప్పలకం అంటే అయ్యా నా పేరుతో పసుపుడుతుంది, పెళ్లి సాయాలు వచ్చినాయి. నేను అటువంటి కనుక గడప రకాలు గడియందు వచ్చినాయి. నేను అయలగిరి పట్నం పోయి ఇంకా మాకాలు చెడు తీసుకొని 4 రాజ్యాలు 4 దేశాలు తిరిగి 4 రాజ్యాలు తిరిగి చల్ల పండుగ సఖ్యం తెచ్చుకుంటా. గుళ్ళ వెంటనే గుర్తుగా మగం తెచ్చుకుంటా. మిగిలిన కొంచెం ఏకంత మగం తెచ్చుకుంటా అని చెప్పి నేను ఎగిరితానా అయలగిరి పట్నం పోతున్నా. అయితే స్వామి గురుల వారు అందరిని పిలిచినావు, నన్ను విలువని నీ కావరతం ఏందయ్యా? కావరం కాదురా కారణార్థం ఏందా? కారణార్థం ఏందయ్యా? ఎందుకంటే నాకంటే గింత అంత నక్క నాలుగని పిలిచినావు నన్ను విలువలేదయ్యా? నక్క నారిగానే వెళ్తే కానీ నన్నే లేదట వారి వాళ్ళందరూ పెద్ద ఉన్నారా నీకంటే. మరి నీకు నడవరాదా? నువ్వు మందరికి అర్థం లేదని చెప్పి అది కాదు అది కాదు నేను పిలుతో బాగుంది విలువపోతా బాగుంది అని చెప్పి నేను విలువకపోతున్నా. ముందే కొంచెం బుద్ధి కోండ్రి కాను అని చెప్పి నిన్ను విలువలేదురా. ఎవరు చెప్పిర్రు? ఎవరన్నారు? కొంచెం బుద్ధి కోండ్రి అని అంటున్నా. కొంచెం పొద్దు అన్నోళ్ళు ఎవరయ్యా? ఎవరా అంటే నీకు తెలియదా? నాకు తెలుస్తుందా? ఈనాడు వచ్చినావా నాడు వచ్చినావా ఇంటి ఆయనకే ఇస్తారేసి నాకే పెట్టినాడు వచ్చినావా? మరి సరే ఇప్పుడు ఏమంటావురా? పోరి పిస్తే అది ఎట్లా కాదురా. మా అత్త కాలగొల్లనైతే నాకు ఇచ్చిన పోరు ఇప్పుడు పుషవత అయితేరా. అయితే మీ మామ ఫస్ట్ పెళ్లి చేసుకుంటాడట. మా మావ చేసుకున్నాడు. మీ మామ పెళ్లి చేసుకున్నాక ఆమె అయితే ఒక పాప పుట్టినాక ఆమె బాలాంతరం చనిపోతే ఒక బిడ్డ అవుతుంది. ఆ బిడ్డ కొంచెం పెద్ద పెరిగినాక నీకు ఇస్తాడు. అండి పెట్టడానికి ఎవరు లేదు. మళ్ళీ పిల్లలు చూసి వేసుకుంటే అట్లా అవుతుంది అన్నట్టు. ఓహో మళ్ళా చిన్నదని చేసుకున్నాడు మా అట్లా అంటావా? అది కాదురా. సరే నేను ఇప్పుడు మందరి కాస్తావురా? కత్త ఎట్లా కాస్తావు? అన్ని ఉరుకుతాయి చూడు. సరే కానీ అంటే కనుక నాకు అయ్యో ఉట్టిన కాయమంటే ఉట్టిన అంటే మందరి కత్త నీకేమేమి కావాలరా? నాకు గొంగడి కావాలి. గొంగడి కావాలి. గొంగడి ఇస్తున్నా. కీలు కత్తి కావాలి. కీలు కత్తి ఇస్తున్నా. నాకు గంట పోవాకు కావాలి. గంట పోవాకు అంటే కుంట పోవాకు గంట పోవాకు నలక పోవాకు నలక పోవాకు కావాలి. ఎందుకంటే వచ్చేది ఏంటంటే దౌడి పుణ్యానికి దండి ఆనలు కొడతాయి. ఆనలు కొడితే అనుకుతావు అని చెప్పి పోగాక చుట్టాలు పెట్టుకుంటాను. సరే ఇస్తున్నా. బాగున్నా? అదే నువ్వు మందిరం కాస్తావా? మరి నువ్వు కాయాలంటే పెద్ద పుల్ల కనబడద్దు, గుడ్డెలు కనబడద్దు, అక్కడ కనబడద్దు, గొడెల కనబడద్దు, ఎంపిట కనబడకుండా నువ్వు మంచిగా కాయి. సరే మరి మంచిగా కాయ అని చెప్పి భగవంతుడు దేవుడు మీరయ్యా మన దగ్గరికి కోటిగానే తోలుతున్నాడు. భగవంతుడు మీరయ్యా అటువంటి కనుక కోటిగాడు మన దగ్గర పోని దేవుడు మీరయ్యా వీరయ్యా గుడు వీరయ్యా దేవుడు వీరయ్య పోతా ఉన్నాడు. పట్నం అయితేరా దేవుడు ఇంకా దేవుడు నిజమా నెరుగులు సమయ్య ఆతలో పాల మరి మన వెనక్కి వండిగాడు పోయి వండిగాడు తన అడ్డవండి కనుక మంది మంద వెనక్కిండు. మంద మీద కోరిగాడు ఏం చేస్తున్నాడు? రాజా రాజమహారాజు రాజా రాజమహారాజు మహారాజు రాజమహారాజు మహారాజు ఇంకా ఆకలి చేరా ఏమందులో పాల సారాచ్చే ఏమందులో ఉన్నాయా? ఏమి ఏమందులు ఉన్నాయా? దేవుని ఏమందులు ఉన్నాయా? రాజమహారాజు మహారాజు ఇంకా ఉన్నాయి. సాయమన్నా ఎంకం లేదా? ఎంకం లేదా? పంపకం లేదా? ఎంకం లేదా? పంపకం లేదా? నేనే తింటారా? నేనే తింటారా?
స్వామి కూడా ఏర్పాటు చేస్తాడు చూడే సుక్క పిల్ల సుక్క పిల్లని ఏర్పాటు చేస్తాడు సుక్క పిల్లని ఏర్పాటు చేస్తాడు నల్ల పిల్లను ఏర్పాటు చేస్తాడు రాజా అన్న సాగమ్మదారు ఖాళీ చేస్తారా రెండే కుదారు కుద్దే ఉన్నా రమ్ము కుద్దే నవసాలు కుద్దేనా బాబా రాసాలి రికార్డు చూసినా మందకాడికి ఏంటి అబ్బాబ్బా సావిగాచ మంద శివలచ్చ మంద దేవదేవి మంద దేవగొల్లె మంద కుసాల మంద 60 లక్షలు ఉంది ఒకసారి మంది 90 లక్షలు ఉన్నది ఇవాళ వదం తింటా రేపదం తింటా ఎల్లుండి వదం తింటా వచ్చే వరకు మందనే కావాలి అవుతానన్నాడు సగం మందిని ఖాళీ అవుతానని చెప్పి అటువంటి రొమ్ము కుట్టుకుంటూ అసలు కుట్టుకుంటున్నాడు సామి మంది అటువంటి అటువంటి కనుక పాలపుల్ల సభలు బ్రహ్మాత్రి గడ్డలున్నాయి మరి మందనేమో ముందర పోతుంది అటువంటి కొండగాడు వెనక పోతున్నాడు మరి కొండగాడు పోయేటోడు పోలేక ఆనాడు కనుక మరి ఎట్లా ఉన్నదంటే గాది నోడలో పుట్టింది అటువంటి కనుక పొంది వీళ్ళ ఉలవకాయలలో కొమ్ములు వెళ్ళినాయి సౌటమ్మడకలో ఏనాడు దిగబడిపోయినదు సౌటమ్మడకలో దిగబడిపోయినప్పుడు కనుక అంటే విడి చూసేవారు కొలవరా వస్తలేదు ఇదే సాయం అన్నాడు కొన్ని గాడు చూసినవా ఇదే సైమా సైమా అంటాడు ఇదే సందే అంటాడు రాజు మహారాజు వీళ్ళు మహారాజా ఇదేరా గుడిగాడేమో ఇదే సందు సందు అంటాడా ఏమని మాటాలంటాడు ఓ పిల్ల ఆగమంటేనా విగ్రహ మీద దొరికేరా సంగరయ్య మీద దొరికేరా ఓ పిల్ల పట్టుకున్నాడా అదే సంఘాల పోతా ఉన్నాడు పౌడే సంఘాల పోతా ఉన్నాడు మాట చేశాను రాజు ఎలవా రాజా ఎవరి నాతోడు ఎత్తండి అయితే ఓ రాజు అన్నానా అవేడు ఏదో పాల ఓ పాల అయితే ఉన్నాయా అయితే ఉన్నాయా అయితే ఉన్నాయా 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 ఎకాలు రావుతున్నాయా అగమంతుడు దేవుడు వేరే మాటాలంటాడు మరి స్వామి వయ్యతమ్మదంటే కనుక స్వామి కూడా మారిపోతుంటే మరి మంద మీద కనుక గొర్రె పిల్లలు అటువంటి కనుక చెంగనీళ్ళు కొనిగాడు అటువంటి కనుక మరి ఆ యొక్క పడి తంగళ్ళు మాడి చేసిండు తంగళ్ళు మాడి చేసి అటువంటి కనుక కొత్త కింద తొడి చేస్తారా అని అటువంటి కనుక ఊపిరి మీద ఊపిరి పట్టు పట్టినప్పుడు ఆ పక్క మధ్య గుళ్ళ వారికి ఏమైందంటే అలనాడు కనుక చిరు చీకటి మరో మబ్బులైనప్పుడు భగవంతుడు స్వామి గుళ్ళ వారు చిత్రం ఇది ఏమి కలిపాయ చీకటి అయితే మరో మబ్బులు అవుతుంది ఇక్కడ గంటలు అవుతున్నాయి కొన్ని గంటలు 7 పాటు చూడ పచ్చడాలు కాపుతున్నాయి మరి అటువంటి కనుక కలిమాయ కనబడని చెప్పి పడతాడే స్వామి గుళ్ళ
మిత్రమా